హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య బుకేష్ యూనివర్స్. లాస్ట్ 2 months నేను ఛానల్లో ఏ కంటెంట్ పోస్ట్ చేయలేదు. నాట్ బికాజ్ ఐ డిడెంట్ వాంట్ టు, బట్ బికాజ్ నేను ప్రొడక్టివిటీ లూప్లో పడిపోయాను. టాస్క్ కంప్లీట్ చేయాలి, టు డూ లిస్ట్, ఆల్వేస్ బిజీ ఉంటూ వన్ పాయింట్లో బర్న్అవుట్ ఫీలింగ్ వచ్చింది. అప్పుడు నేను ఒక పాజ్ తీసుకున్నాను అండ్ దెన్ సంథింగ్ షిఫ్టెడ్. ఈ పాజ్ నాకు చాలా న్యూ థింగ్స్ నేర్పించింది. వన్ వర్డ్లో చెప్పాలి అంటే స్లో ప్రొడక్టివిటీ. వరల్డ్లో మనకి బిజీ పీపుల్ని అప్రిషియేట్ చేయడం చాలా కామన్, బట్ యాక్చువల్లీ ప్రొడక్టివిటీ అంటే మల్టీ టాస్కింగ్ ఆర్ రష్ కాదు. నేను రియలైజ్ అయిన ఫ్యాక్ట్ ఏంటంటే productivity is not how much you do, it's about how mindfully you do it. ఈ 2 monthsలో నేను చేసిన స్మాల్ యాక్టివిటీస్ లైక్ మార్నింగ్ వాక్, ప్రిపేరింగ్ మై ఫేవరెట్ ఫుడ్, జర్నలింగ్, ఎవ్రీథింగ్ నేను స్లోగా మైండ్ఫుల్గా చేశాను. ఇప్పుడు మనం బిజీ లైఫ్లో నెక్స్ట్ ఏంటి అని రన్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఐఎమ్ హియర్, ఐఎమ్ ప్రజెంట్ అనేది ఫీల్ చేయడం స్టార్ట్ చేశాను. కీ థింగ్స్ ఐ డిడ్ ఈజ్ మార్నింగ్ జర్నలింగ్, జస్ట్ ఎక్స్ప్రెసింగ్ వాట్ ఐ ఫీల్, నో ప్రెషర్, కుకింగ్ మై ఫేవరెట్ ఫుడ్ అండ్ నేచర్ టైమ్, స్మాల్ వాక్స్ ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ స్కై, ఫోన్ ఫ్రీ మూమెంట్స్. కొన్ని మూమెంట్స్లో ఫుల్ ప్రజెన్స్ని ఫీల్ చేశాను. ఇది ప్రొడక్టివిటీ కాదు అని అనిపించే వాళ్ళు ఉంటారు, బట్ ట్రస్ట్ మీ, ఈ చిన్న మూమెంట్స్లోనే మనం మన సోల్ని టచ్ చేస్తాం, క్లారిటీ వస్తుంది, కామ్నెస్ వస్తుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ కనెక్ట్ విత్ అవర్ సెల్వ్స్. నా హీలింగ్ జర్నీలో ఈ హ్యాబిట్స్ చాలా హెల్ప్ చేశాయి అండ్ ఐ వాంట్ టు షేర్ దిస్ విత్ యూ బికాజ్ మేబీ you're also feeling lost in the rat race. Just take a moment, breathe and do one thing slowly and mindfully. If this is connected with you, do like, share, comment. మళ్ళీ నా జర్నీలో కలుద్దాము. Until then, take care and bye.